బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ నెల 20వ తేదీ వరకు వారు రిమాండ్లో ఉండనున్నారు. 3 రోజుల పాటు వీరిద్దరిని ప్రశ్నించిన సిట్ అధికారులు నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు అరెస్టు చూపించారు. ఈ ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది. అయితే కోర్టు వీరిద్దరికీ 3 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో కోర్టు నుంచి నేరుగా సబ్ జైలుకు తరలించనున్నారు. వయస్సు రీత్యా వీరిద్దరికీ జైల్లో కొన్ని వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వెస్టర్న్ కమోడ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ కు అనుమతి ఇచ్చింది. అలాగే ధనుంజయ రెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిడ్జ్ సదుపాయం కూడా కల్పించాలని తెలిపింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ధనుంజయ్ అలాగే కృష్ణమోహన్ వీళ్ళిద్దరికీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఈ కేసులో? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇద్దరికి 3 రోజుల పాటు అంటే ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తన తీర్పును వివరించారు. సుదీర్ఘంగా 3 గంటల పాటు కొనసాగిన వాదనలు, ఇరు వర్గాల వాదనలకు సంబంధించి కూడా ప్రభుత్వం అంటే ఏసీబీ తరఫున వాదనని న్యాయస్థానం ఏకీభవించింది. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మరొక 6 నిందితులు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సో లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యక్తులందరినీ మొత్తం ఇప్పటి వరకు 5 ఉన్నారు. వీరిద్దరితో కలిపి 7 నిందితులు అవుతారు. 7 నిందితుల్ని కలిపి కూడా 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 3 గంటల పైగా సాగిన విచారణకు సంబంధించి, వాదనలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు జరిగిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి వారికి జైల్లో వసతులు కల్పించాలని చెప్పి కూడా వారి తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో వయసు రీత్యా కొన్ని సదుపాయాలు కల్పిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వెస్టర్న్ కమాండ్, మంచం, దిండు, దుప్పటి అలాగే డ్రై ఫ్రూట్స్ కు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధనుంజయ రెడ్డికి ప్రస్తుతానికి సంబంధించుకుంటే షుగర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఇన్సులేషన్ ఇంజెక్షన్ కి సంబంధించి కూడా ఆయన స్టోరేజ్ చేసుకుని, ఎందుకంటే ప్రతిరోజు 2-3 చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి స్టోరేజ్ కోసం కూడా ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయాలని చెప్పి న్యాయస్థానం జైలు అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 33 మంది నిందితుల్ని జాబితా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. సిట్ అధికారులు 7 నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను ఒక్కొక్కరిగా కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు వీరు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో మరొక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం విచారణ అయితే వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల రిమాండ్ రిపోర్టులు కీలక అంశాలు ప్రస్తావించారు సిట్ అధికారులు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డట్లు తెలిపారు. కేసిరెడ్డి ఆఫీసులో రెగ్యులర్ గా సమావేశం నిర్వహించినట్లు గుర్తించారు. మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి పాల్గొన్నట్లు సిట్ తెలిపింది. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కేసిరెడ్డితో కలిసి మేనేజ్ చేశారు. ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కీలకంగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను 7 రోజుల కస్టడీకి కోరింది సిట్.